అసలు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎందుకు చెప్పకూడదు అని చెప్పటానికి ఎక్కడో ఒక థాట్ వచ్చుండాలి మీకు. అది ఎక్కడొచ్చింది? ఎలా వచ్చింది? అంటే ఇన్ని మెడికేషన్స్ వాడుతూ అసలు మామూలుగా ప్రాపర్‌గా మనం అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేయకుండా మెడిసిన్స్ మీద ఆధారపడుతూ ఎందుకుండాలి? ఆ అబ్జార్ప్షన్ రేట్ ఎందుకు పెరగదు? మన ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు మెరుగుపడదు? మన గట్ హెల్త్ బావుంటే అన్నీ బావుంటాయి. సో, ఫుడ్‌తో పాటు లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాను. సో, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే నా టైమింగ్స్ పాటిస్తారో, ఎవరైతే నా డైటే కుక్ చేసుకొని తినగలరో వాళ్ళనే డైట్‌లోకి జాయిన్ అవ్వమని ఖలాఖండిగా చెప్పేస్తా. అవును. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మీ డైట్ దెబ్బకి భయపడిపోయి బాబోయ్! అమ్మో! నేను చేయలేము అన్నట్టుగా కూడా ఉంటది. చేయలేరు. అంటే నేను అంటే అంత కఠినంగా ఉంటదా? కఠినంగా ఉండే కన్నా లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయమని చెప్పేస్తాను. అదే. సో, లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా మీరు డైట్ చేసినా వేస్ట్. మా వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుద్ది మేడం మాకందరూ నైట్ పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. బర్త్‌డే పార్టీస్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ బ్రేక్. హ్మ్. అంటే డైట్‌లో ఆ 2 నెలలు, 3 నెలలు స్ట్రిక్ట్‌గా ఉండమంటాను. మిగతా టైంలో ఇఫ్ యూ వాన్నా గో ఔట్ వీక్లీ 3 టైమ్స్ కానీ, 4 టైమ్స్ కానీ యూ కెన్ ఓకే. గో అండ్ హ్యాంగ్ ఔట్. నో ప్రాబ్లమ్. బట్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్ మీ బాడీని కంపల్సరీగా అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి, మీ గట్ హెల్త్‌కి, మీ మెటబాలిక్ రేట్‌కి మీరు తినటం అలవాటు చేయాల్సిందే. అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్. దట్ ఈస్ మై కాన్సెప్ట్.